హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనము మిక్స్డ్ వెజిటేబుల్ పళ్ళెం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. నా దగ్గర ఉన్నటువంటి క్యారెట్, బీన్స్, బీట్రూట్ అండ్ పొటాటో అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అలాగే మన దగ్గర ఇంకా వేరే ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కుక్కర్లో తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఉడకడానికి మాత్రము కొద్దిగా వాటర్ వేసుకొని, అలాగే కొంచెము సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్కి పెట్టుకొని 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనము చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. విజిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఆ నీటినన్నిటిని వంపేసి నేను వెజిటేబుల్స్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆ పోపు దినుసులన్నీ కొద్దిగా వేగించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మనము ఇలా నీళ్ళు వంపేసాం కదండి, ఆ వంపేసిన నీళ్ళని పడేయకుండా మనము కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్త్కి మంచిది కూడా. ఆ నీరు అంటే వెజిటేబుల్లో ఉన్న వాటర్ అంతా కూడా అందులో ఉంటుంది కాబట్టి మనం కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్దీ. నేను అందులో ఆల్రెడీ ఉప్పు వేసానండి, కాబట్టి ఇందులో లైట్గా వేస్తున్నాను. అప్పుడే మనం వెజిటేబుల్లో వేసాం కాబట్టి ఇందులో జస్ట్ ఆనియన్ వేగడానికి మాత్రమే వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వేసేసి కొంచెం ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు. కొద్దిసేపు అలా మంట పైన వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము ఇక్కడైతే రాయలసీమ సైడు చిట్లం పొడి లేదు పల్లీల పొడి అంటారండి. ఇది ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను. ఆ పొడిని కూడా వేసి మనము కొద్దిగా ఒక 2 minutes వరకు స్టవ్ పైన పెట్టుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కింద మనం తీసేసుకున్నట్లయితే మనకి మిక్స్డ్ వెజిటేబుల్ పళ్ళెం అనేది రెడీ అయిపోతుంది. మనం చెప్పాను కదా, చట్నీ పొడి ఏ విధంగా చేసుకోవాలంటే స్విమ్లో పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పొట్టు తీసి వాటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి రెడీ చేసి పెట్టుకొని కొద్దిగా కారం పొడి, అలాగే ఉప్పు. లేదు మనము ఎండుమిరపకాయలు వేయించుకుంటామన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, అట్లా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా ఫస్ట్ నేను కొబ్బరిని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలు, అలాగే ఉప్పు, కారము, అలాగే వెల్లుల్లి కూడా వేసి మనము గ్రైండ్ చేసుకునేస్తే అది వచ్చేసి చిట్లం పొడి అంటారు, లేదు పల్లీల పొడి అని కూడా అంటారు. ఇది ఎక్కువ పల్లెల్లోకి ఇది వేస్తారన్నమాట. అంతే అండి, ఈజీగా మరి హెల్దీ అయినటువంటి మిక్స్డ్ వెజిటేబుల్ పళ్ళెం అనేది రెడీ అయిపోయింది.